వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మికుల కనీస వేతనాల పెంపు, బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స, బండి భగీరథ్ కస్టడీ ఎందుకు కోరటం లేదు, గవర్నర్తో బీజేపీ బృందం భేటీ. ఇంకోవైపు పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే, ఆయన ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం అనే విషయం కానీ లేకపోతే ఈ పోక్సో కేసు వ్యవహారం కానీ ఇదంతా కూడా బావా మరదళ్ళ లాంటి సంబంధం అని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇది మీ సంస్కృతి, ఇది మీరు నేర్చుకున్న సంస్కృతి, మీకుండే అలవాట్లు, మీకుండే సభ్యత, మీకుండే సంస్కారం, మహిళలు చిన్నారి పిల్లల పట్ల మీకుండే గౌరవం, మీ చులకన భావం మీరు మాట్లాడే మాటల్లోనే తెలుస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా నోరు జారలేదు. బీఆర్ఎస్ నాయకులు ఈ మైనర్ బాలిక కోసం రాత్రనక పగలనక ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్డెక్కి ఎర్రటి ఎండలు కూడా పోరాడుతూ ఉన్నారు. ఒక్కరోజైనా మీ బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడినరా? ఒక్కరోజైనా మీ కాంగ్రెసు నాయకులు రోడ్డెక్కినరా వీళ్లకు న్యాయం జరగాలని? మీ గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది కదా. ఒక్కరోజైనా మీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ మీ మహిళా కాంగ్రెస్ వాళ్ళు కానీ అక్కడ రోజు దందలు చేసి దళారీ పని చేసే మీ నాయకులందరూ కూడా గాంధీ భవన్ నుంచి రోడ్డు దాటి బీజేపీ ఆఫీస్ పోయినరా? రేవంత్ రెడ్డి గారు, మీకు మా గురించి మాట్లాడే అర్హత ఒక్క నిమిషం కూడా లేదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ HMDA పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 50,000 మంది రైతుల యొక్క భూములు కన్జర్వేషన్ జోను, సెమీ కన్జర్వేషను, ఓపెన్ జోను, రిక్రియేషన్ జోను తదితర జోన్లలో ఉండడం వల్ల ఆ భూములలో సొంత ఇల్లు కూడా నిర్మాణం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క భూములను మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్గా అదేవిధంగా మల్టిపుల్ జోన్గా మార్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున మరి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈరోజు గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ను మార్చలేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చుతామని చెప్పి మార్చలేదు. అదేవిధంగా 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ మార్చకపోవడం వల్ల అమాయక రైతులు, పేద రైతులు, చిన్న ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, మరి బిల్డర్లు వచ్చి ఆ యొక్క భూములన్నింటినీ కూడా ఒక దగ్గర చేసి వాళ్లకు అధికారులకు పెద్దవాళ్లకు డబ్బులు ఇచ్చి కన్వర్జన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కాక ఏదైతే మరి ఇండస్ట్రియలిస్టులకు హిల్ట్ పాలసీ కింద 9,000 ఎకరాల యొక్క భూములను మరి ఒకేసారి మల్టిపుల్ జోన్లకు మార్చారో మరి రైతులను ఏం పాపం చేశారని నేను అడుగుతున్నా. కాబట్టి రైతుల కోసం తప్పకుండా వారి భూములన్నింటినీ కూడా రెసిడెన్షియల్ జోన్గా, మల్టిపుల్ యూజ్ జోన్లుగా మార్చి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ సొంత భూములను ఇల్లు కట్టుకునేటటువంటి స్వేచ్ఛను రైతులకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రింగ్ రోడ్లో చుట్టూ ఉన్నటువంటి భూములు ఏవైతే రైతుల భూములు ఉన్నాయో, రింగ్ రోడ్లో భూమి ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సర్వీస్ రోడ్ నుంచి యాక్సెస్ ఉండడం లేదు, భూములకు రానివ్వడం లేదు, భూముల నుంచి ఆ యొక్క రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి పోనివ్వడం లేదు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వేలాది మంది రైతులందరూ కూడా ఈ యొక్క ORR యొక్క సర్వీస్ రోడ్ కూడా మరి వెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఈ విధంగా మాస్టర్ ప్లాన్ మార్చి తక్షణమే పేద ప్రజలకు, అమాయక ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని, వారి యొక్క భూములన్నింటినీ కూడా మల్టిపుల్ జోన్లో, రెసిడెన్షియల్ జోన్లో ఉంచాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా దీని మీద మేము అనేక సార్లు విజ్ఞప్తి చేయడంతో పాటు మరి ఆందోళన కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వం దిగిరాకపోతే ఇది ఒక బంగారు కోడిగుడ్డిలాగా ప్రభుత్వాలు భావించడం వల్లే రైతుల భూములను అదే విధంగా ఉంచడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అవినీతి అరికట్టాలంటే, పేద ప్రజలకు న్యాయం జరగాలంటే మాస్టర్ ప్లాన్ మార్చి మరి తక్షణమే పేద ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగానే పర్మనెంట్ క్యూర్ ఏం లేదు. సో ఈ సిమ్టమ్స్ మీన్స్ ట్రెమర్స్ రావచ్చు, స్లోయింగ్ వస్తుంది, బాడీలో రిజిడిటీ వస్తుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది వాకింగ్ టైం. సో ఇవన్నీ పార్కిన్సన్ సిమ్టమ్స్.
సో అర్లీ స్టేజ్లో యాక్చువల్లీ సర్జరీ అవసరం లేదు, మెడిసిన్ వల్ల కంట్రోల్ అవుతుంది. బట్ స్లోలీ మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గుతుంది, డిజీజ్ పెరుగుతుంది, ప్లస్ సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఇంట్రాక్టబుల్ ట్రెమర్స్ ఉంటాయి, షేకింగ్ ఎక్కువ ఉంటాయి, రిజిడిటీ ఎక్కువ ఉంటాయి, అప్పుడప్పుడు డిస్కైనేజియా అది ఒక రకాల కాంప్లికేషన్, అది ఎక్కువ ఉంటే ఆ కేసెస్లో సర్జరీ అవసరం ఉంటుంది. సో డీబీఎస్ మీన్స్ అది బ్రెయిన్ స్టిమ్యులేషన్ అవుతుంది పర్టికులర్ ఏరియా. ఆ ఏరియాలో స్టిమ్యులేషన్ తర్వాత అది కొంచెం ట్రెమర్స్ తగ్గుతుంది, రిజిడిటీ తగ్గుతుంది, డిస్కైనేజియా కంట్రోల్ చేయవచ్చు. సో there is a stage where medicines will not work, but DBS work అవుతుంది. సో అది ఇంపార్టెంట్. సో కొన్ని పేషెంట్స్ who are in advanced Parkinson disease, we cannot manage with the medicines. సో ఆ కేసెస్లో సర్జరీ అవసరం ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. సో సర్జరీలో చాలా బెనిఫిట్స్ ఉంటుంది. యూ కెన్ అడ్జస్ట్ ద ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల కనీస వేతనాల మీద 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1,11,00,000 కార్మికులు నష్టపోయారు. అంత కీలకమైన ముఖ్యమైన విషయం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని, కార్మిక శాఖ మైనింగ్ శాఖ నిర్వహిస్తున్న మిత్రులు వివేక్ వెంకటస్వామి గారిని క్యాబినెట్ సబ్ కమిటీగా నియమించి స్టేక్ హోల్డర్స్ అందరితో, కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువగా 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని, నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త.
అందుకే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం నేనే స్వయంగా సహచర మంత్రితో చర్చించి ఈరోజు కార్మికులకు నేను వివరిస్తున్నాను. కార్మికులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ఎందుకంటే జీతభత్యాలు కానీ ఉద్యోగి యొక్క ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి లెక్కించబడుతుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు లెక్క తీసుకుంటారు. అందుకే జూన్ 1, 2026 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా 1,11,00,000 మంది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కార్మిక సంఘాలు, వివిధ సంస్థలు, వ్యాపార సంస్థలు మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ నిర్ణయం తీసుకోవడానికి సహకరించినందుకు వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.